హాయ్ పిల్లలు. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 3వ పాఠమైన దేశమును ప్రేమించుమన్నా అనే పాఠంని నేర్చుకుందాం. ముందుగా ఈ చిత్రం చూడండి. చిత్రంలో ఏమేమి ఉన్నాయి? ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. దానికి ముందర ఒక జెండాని ఎగరవేయడానికి సిద్ధంగా అలంకరించి జెండా స్తంభము ఉన్నది. పిల్లలు పువ్వులతో అలంకరణ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు జెండాకి రంగులు వేస్తున్నారు. మన భారతీయ జెండాకి రంగులు వేస్తున్నారు. మన యొక్క జాతీయ పతాకంలో ఏమేమి రంగులుంటాయి? కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. మరి కాషాయం అనేది త్యాగానికి గుర్తు, తెలుపు శాంతికి చిహ్నం, ఆకుపచ్చ రంగు పాడి పంటలకి గుర్తు. మధ్యలో ఉన్నటువంటి చక్రం అశోక చక్రం. ఈ అశోక చక్రం నీలి రంగులో ఉంటుంది. దీనిలో 24 గీతలనేవి ఉంటాయి. మరి జెండా ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు? మన పాఠశాలలో జెండా ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజు ఎగరవేస్తాం. జాతీయ జెండా గొప్పతనం గురించి చెప్పండి. మరి జాతీయ జెండాని ఎవరు రూపొందించారు? పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండాని స్వాతంత్రోద్యమ కాలంలో రూపొందించడం జరిగింది. మరి జెండా అనేది మన దేశం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది. మరి ఈ జెండాను చూడగానే మనమందరం ఒకటే, మనమందరం భారతీయులం అనేటువంటి భావన మనకి కలుగుతుంది కదా. మరి మనం చెప్పుకోయేటువంటి పాఠం పేరు దేశమును ప్రేమించుమన్నా. మన యొక్క దేశాన్ని మనం ప్రేమించాలి కదా. మరి గేయాన్ని రాసినటువంటి కవి గురజాడ అప్పారావు గారు. ఈయన 1862 సెప్టెంబర్ నెల 21వ తారీఖున జన్మించినారు. ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు, యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, నాటకాలు కూడా రాశారు, చరిత్రకారులు, శాసన పరిశోధకులు. అన్నింటికంటే ముఖ్యంగా ఈయన భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. అంటే ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషలో ఈయన రచనలు చేయటం జరిగింది. కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట స్థానాన్ని సంపాదించింది. మరి ఈయన 1915 నవంబర్ నెల 30వ తారీఖున మరణించినారు. మరి ఈయన రాసినటువంటి దేశమును ప్రేమించుమన్నా అనేటువంటి గేయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. పైన ఉన్నటువంటి చిత్రాన్ని పరిశీలించండి. ఇప్పుడు గేయం చూద్దాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్.
పాడి పంటలు పొంగి పొర్లి దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కంట కలదోయ్, కంట కలవాడేను మనిషియోయ్. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయి. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. చెట్టా పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. మరొక్కసారి గేయాన్ని చూద్దాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయి. పాడి పంటలు పొంగి పొర్లి దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషియోయ్. దేశాభిమానం నాకు కద్దని కొట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. భావం చూద్దాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటే మన యొక్క భారతదేశాన్ని మనం ప్రేమించాలి, మంచిని అభివృద్ధి పరచాలి. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఊరికే మాటలు చెప్పడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఒక మంచి గట్టి మేల్ తలపెట్టవోయ్. మేల్ అంటే ఒక మంచి పని చేయడం వల్ల ఉపయోగం అనేది ఉంటది. ఊరికే మాటలు చెప్పడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్. మన దేశంలో మరి పాడి పంటలు సస్యశ్యామలంగా పాడి పంటలు బాగా పండినప్పుడే దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహారం అనేది సమకూరుతుంది. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. మరి మనం ఆహారాన్ని శుభ్రంగా మంచి పుష్టి కలిగినటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. దేశం మీద నాకు చాలా అభిమానం ఉంది, అసలు దేశం అంటే నేను పడి చచ్చిపోతాను అని ఊరికే గొప్పగా మాటలు చెప్పుకోవటం కాదు. పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్. అలా మాటలు చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏదైనా సరే ఒక మంచి పని మనం ప్రజలకు చేయడం వల్ల అది చాలా ఉపయోగం. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవై. మనకు ఉన్నటువంటి పనుల్ని
మానుకున్నైనా సరే కొంత మన పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి సహాయపడాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే ఊరికే ఉండే రాళ్ళు రప్పలు కాదు, దేశమంటే ఎవరంట? మనుషులంట. చట్టా పట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్. చక్కగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా వాళ్ళ యొక్క జాతిని మతాన్ని మర్చిపోయి కలిసిమెలిసి చెయ్యి పట్టుకుని నడవాలి అని చెప్పి కవి గారు మనకి ఈ గేయాన్ని రచించటం జరిగింది. మరి దీనిలో ఉన్నటువంటి కొన్ని కఠిన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ఒట్టి ఏమీ లేని, కద్దు కలదు ఉన్నది, దేశాభిమానం దేశం మీద ప్రేమ, చెట్టా పట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొనటం, తోడుపడు సహాయపడు. భావం: దేశము నాదని ప్రేమించు, మంచిని ప్రోత్సహించు, మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చెయ్యి. మన దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి. అప్పుడు దేశంలో ఉన్నవారందరికీ ఆహారం లభిస్తుంది. పౌష్టికాహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. నాకు దేశం మీద గౌరవం అని ఎక్కువ గొప్పలు చెప్ప. జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపించు. సొంత పనులు కొన్ని మానుకొనైనా సరే ఇతరులకు సహాయపడాలి. దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు, దేశం అంటే జనసమూహం అని తెలుసుకో. సుఖదుఖాలలో అందరూ కలిసికట్టుగా నడవాలి. దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైన అన్నదమ్ములులాగా కలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలి.